యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడిక 10 నిమిషాలలో ప్రార్థనచే ప్రారంభించబడిన గనుక మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలం అంతా మీరు కాపాడారు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. రామాజీ ఇస్సారు హ్యాపీ ఎలక్ట్రానిక్ హోమ్ షాపును ఓపెనింగ్ చేయటకు సహాయం చేశారు. దీవించండి, ఎక్కడ నష్టపడకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ కూడికను మరి దీవించి పాటల ద్వారా, వాక్యము ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ కార్యక్రమానికి ఆది అంతం అధ్యక్షత వహించి మహిమ పొందమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనమును 15వ వచనమును ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరనే సంగతి నివెరుగుడు. వారిలో పుగెల్లు, ఎర్మగేను అనువారు. ప్రభువు ఒనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధతో నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించింది. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బావుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో మరికొందరు రాత్రింబగలి భిన్న రీతిగా డ్యూటీలు చేయించున్నారు. అందులో బిషప్ బాబు ఉన్నాడు. ఈ ఉదయకాలం రామాజీ ఇస్సాకు హ్యాపీ హోమ్ ఎలక్ట్రానిక్ షాపును ఓపెనింగ్ చేయటకు సహాయం చేశారు. స్తోత్రం. ప్రతి వస్తువు చక్కగా అమ్మబడినట్లుగాను ఎక్కడ నష్టపడకుండా మీరు సహాయం దయచేయండి.
బుధవారము బైబిల్ పఠనం గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యం ధ్యానిస్తుండగా మీ పక్షమున ఉన్నవాడు బలహీనుడు గనక మరుగుపరచండి, నాతోనూ మాతోనూ. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు గారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు అతను? ఒనేసిఫోరు. ఒనేసిఫోరు అనే పదానికి అర్థము ఉపయోగపడువాడు లేక లాభకరమైన వాడు అని అర్థం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 నుండి 18 వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. దేవుని పనిలో, ఎందుకంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి అంటుంది బైబిల్. విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి అన్నమాట మనం చూస్తాం. ఒనేసిఫోరు అనగా ఉపయోగపడువాడు. నీ ఆధ్యాత్మిక జీవితములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి భూలోకానికి వచ్చి మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి తన అమూల్యమైన రక్తముతో మనలను కొని దేవునితో సమాధానపరిచి దేవుని రాజ్యమునకు వారసులుగా చేసిన ఆ ప్రభు కొరకు నీవు నేను ఎలాగ ఉపయోగపడుతున్నాం దేవుని పనిలో. కుటుంబం కొరకు కష్టపడాల్సిందేదే. భక్తులు సన్యాసిగా ఉండి బతకలేదు. వారు కుటుంబాలు కట్టుకుంటూ దేవునితో నడిచిరి. పాత నిబంధనే చెప్తుంది, మాకు ఇంటి పన్నులు ఉన్నాయండి, మాకు ఒంటి పన్నులు ఉన్నాయండి. మీకేనా? పాత నిబంధన భక్తులకు లేవా? నువ్వన్న నవీన యుగంలో ఉన్నావు. వారైతే సదుపాయాలు లేని ప్రజల మధ్య ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డారు. నోవాహు జీవితాన్ని చూస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలు తమకిష్టం వచ్చిన వారితో దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏ విధంగా ఉందంటే అది చెడిపోయి ఉండేను. కానీ అట్టి దినాలలో నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడవై ఉండుట
దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మన డప్పు మనం కొట్టుకోవాల్సిన పనిలే. చాలామంది డప్పులు కొట్టుకుంటున్నారు. సరే, అబ్రహాముతో, అబ్రహామా నేను నీకు కేడము, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు అన్నాడు. ఒనేసిఫోరు ఉపయోగపడువాడు. నీవు నేను ఉపయోగపడుతామని దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు. మనకు బదులుగా ఆయన శిక్ష భరించాడు. మనల్ని ప్రేమించి జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. కానీ ఆ ప్రేమామయుని కొరకు నీవు నేను ఎలా ఉపయోగపడుతూ ఉన్నా? ఎందుకంటే అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దైవవాక్యం ఎప్పుడో చెప్పింది. ఈ దుర్దినాలలో దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాం? సరే, ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. నా వలన, నా కుటుంబం వలన దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకంటే ఆయన ఉపయోగపడాలనే నన్ను ప్రేమించి ఏర్పాటు చేసుకుంది. ఆ తోటమాలి తోటలో ఏ చెట్టు నాటాడు? ఇసాకు ఏ చెట్టు నాటాడు? ఎందుకు నాటాడు? ఇప్పుడున్నారు దొరస్వామి, కృపమ్మ, గొప్ప రైతులు. వాళ్ళ ప్రార్థన అనంతరము కళ్ళు తెరిసింది ఆలస్యంలో, పొలంలో ఉండేది ఆలస్యంలో. సూర్యుడు మునియాల కల్లా వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటారు. వాళ్ళు కష్టపడుతున్నారు. దీనికి ఏ విధము చేతనైనా పంట వలన లాభం సంపాదించుకోవాలి. అలాగే కుటుంబం కొరకు ప్రతివారు కష్టపడుతున్నారు, మంచిదే. ఆశతో ఉల్లిపాయలు పంట వేశాడు, ధర తగ్గిపోయింది. చూశారు రైతుకి ఎంత వేదన. రాత్రింబగళ్ళు ఉండి కరెంట్ ఎప్పుడంటే అప్పుడు వస్తుందని నిద్ర మానుకొని ఆ పంట వల్లనే కదా లాభం పొందడానికి. ఈ యజమానుడు అంజూరపు చెట్టు ఎందుకు వేశాడు? ఫలాలు ఆర్జించాలని. కానీ ఎన్ని సంవత్సరాల వరకు ఉంది ఆ చెట్టు? సుప్రియ, ఎన్ని సంవత్సరాల వరకు ఉంది ఆ చెట్టు? 4 సంవత్సరాల, 6 సంవత్సరాల, 7 సంవత్సరాల? తప్పట్లు కొట్టండి. బత్తలు తిరుపాలి మనవరాలు చక్కగా జవాబు చెప్పింది. కూర్చోమ్మా. ఎన్ని సంవత్సరాలు? తోటమాలి వచ్చాడు, ప్రతి సంవత్సరం వచ్చాడు పోతున్నాడు, వచ్చాడు పోతున్నాడు. ఇంకా తోటమాలికి విసుకొచ్చి, యజమానునికి విసుకొచ్చి తోటమాలితో అంటున్నాడు, దీని వలన స్థలము నష్టమైపోతూ ఉంది, ఆక్రమించుకుంది, కానీ ఫలాలు లేవు. దీన్ని నరికించి వేయము. తోటమాలి దొరసానంటున్నాడు, అయ్యా 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 ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, దానికి చక్కగా ఎరువు వేస్తాను, పాదు తీస్తాను, ఎరువు వేసి నీళ్లు బట్టి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, ఫలించకపోతే నీ మాట నెరవేరుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో
యోహాను సువార్త 15వ అధ్యాయములో 15వ అధ్యాయములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అనే మాట మనం చూస్తాం. మీరు బహుగా ఫలించుట, వనేసిపోరనగా ఉపయోగపడువాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువునకు మనం ఎలా ఉపయోగపడుతున్నాం? 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 15, 16 వచనాలు, 15, 16 వచనాలు. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం. యెహోవా అతడు ఇశ్రాయేలీల దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడుగా ఎంత శ్రేష్టమైన మాట అండి. తన దేవుని దృష్టికి, ప్రజల దృష్టికి యెహోయాదా మంచివాడుగా జీవించాడు. తిమోతిని గురించి ఏం చదువుతాం? యవ్వనములో అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనంలో పౌలు దెర్బేకిని లుస్రాకును వచ్చాను. అక్కడ ఒక శిష్యురాలి కుమారుడు తిమోతి యవన ప్రాయములో 2 సంఘాల పెద్దల చేత మంచి పేరు పొందినవాడు అని. మంచి పేరు ఉందా నీకు? సమాజంలో మంచి పేరు, సంఘములో నీకు మంచి పేరుందా? మంచివాడు. ఎప్పుడొస్తాయి ఇవి? ఇతరులను ప్రేమించుట ద్వారా, ఇతరులను ప్రోత్సహించుట ద్వారా, ఇతరులను దేవుని యొద్దకు నడిపించుట ద్వారా, నీకున్న దానిలో ప్రభు కొరకు సాక్షిగా నువ్వు జీవించినప్పుడు ఇతరుల మధ్య నువ్వు సమాధానంగా ఉండలేవు. వందనాలని చెప్పినా కూడా ఈయనకెందుకు వందనాలు చెప్పాలని బరువైనగా ఆలోచన చేస్తూ ఉన్నాను. సరే, యాడి చెప్తావు? అబ్బా మాట్లాడినా కూడా 4 మాటలు రాలిపోతాయో పనులు రాలిపోతాయో. సరే, ఎలాగా? యెహోయాదా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మంచివాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ ప్రభు కొరకు నమ్మకంగా ఉంది. ఘనతకు ముందు వినయమా. రెండవ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 20 వచనం, 21, 20. ఎవనికి ఇష్టము లేని వాడై ఈడు చూడు, ఈయన బతుకు చూడు, ఈయన జీవితం చూడు, వీడి బతుకు చూడు ఎలాగుందో. ఎన్ని సంవత్సరాలు? అసలుకి ఎంత వయసు? 32 ఏళ్ళ వాడు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? దేవుని పట్టణమును
దేవుని దేశమును 8 సంవత్సరాలు ఏలి ఎవరికిని, తల్లిదండ్రులకు కానీ, కట్టుకున్న భార్యకు కానీ, పుట్టిన పిల్లలకు కానీ, ప్రజలు ప్రేమించి రాజుగా చేస్తే ఆ ప్రజలకు కూడా ఇష్టము లేనివాడు, ఎవరికి ఇష్టము లేనివాడై చచ్చాడట. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితం. ఒనేసిఫోరు అనగా ఉపయోగపడువాడు. ఒక భక్తుడు అన్నాడు, తుప్పు వలె, ఇనుము వలె నన్ను తుప్పు పట్టనీవద్దు, నీ సేవ కొరకు నన్ను అరగది అని కోరుకున్నాడు భక్తుడు. నీ సేవ కొరకు ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ వాక్యం చెప్పడానికైనా దేవుడు నీకు ద్వారాలు తెరిచినప్పుడు ఉపయోగించుకోవాలి. దేవుడు అడుగుతాడు తలాంతులు, ప్రతి వాణిని అడుగుతాడు. ఒక సేవకునే అనుకుంటున్నారు చాలామంది, మమ్మల్ని ఏమడగాలే అనుకుంటున్నారు. ప్రతి వాణిని అడుగుతాడు ఆయన. ప్రతివాడు దేవునికి లెక్క. అదొక్కటి ఉంటే నువ్వు ప్రతి దాంట్లో ముందు ఉంటావు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోవడానికి కారణమేమంటే వారి ఆత్మీయ నిర్లక్ష్యం. సనుగు తప్ప సాగినది లేదు వాళ్ళు. ఎన్ని సనుగులు చదివారంట అరణ్యములో, ఎన్ని మార్లు శోధించారంట దేవుణ్ణి. 10 మారులు నన్ను శోధించిరి అన్నాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుంది? సనుగులు, సంశయములు మాని సంపూర్ణమగుటకు మనము సాగిపోదము. ఇది నూతన నిబంధన పద్ధతి. సనుగులు, సంశయములు పక్కన పడేసేయాలి. సరే, ఇసాకు మొన్న మంగళవారం ఫోన్ చేసిన, ఎట్లా స్వామి ఇంటి ఆ షాప్ ఓపెనింగ్ అని. అంకులు మా గురువు గారు వస్తారు, మా గురువు గారు చేస్తారు, ఓ పాట వాక్యం అన్నారు. సరేలే అని. ₹2 నువ్వు చేయాలా అంకులు అన్నాడు. సరే అన్న. ఈ లోపు మధ్యలో వాళ్ళ బాబాయ్ దేవదాసన్నను తీసుకొని వచ్చినాడు. దాసన్న నువ్వు చేయి. నన్ను పిలిచినది ఎందుకు, నువ్వు చేసేది ఎందుకంటే ఏమవుతుందడా? పాడైపోతుంది, పని పాడవుతుంది. చరణ్ కుమార్ వచ్చినాడు. ఈయన ఎవరు పిలిచినారా అడిగా. ఎవరు పిలిచారు, ఏం కథ? చరణ్ పిలిచాడు. అబ్బాయి పిలిచాడు, ఫోన్ చేశాడు. ఇట్లా నేను వస్తున్నానయ్యా, రావాలా వద్దా అని. స్వతంత్రులు అయిపోయినారు. నాయకుడిని నాయకత్వంలో ఉండడం లేదు క్రైస్తవ్యము. పాత నిబంధనలో, నూతన నిబంధన సంఘము అని ఉంది, కానీ వ్యక్తులు అనే పదం లేదు. వ్యక్తులు అనే ఎప్పుడైతే వేరుగా తీసుకొని వస్తారో వారు ఆధ్యాత్మికంగా నష్టపోయేవారు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, అది లేదు ఇప్పుడు. కానీ సాగిపోవాల, కానీ ఆడ పని పాడవుతుంది. కనుక విశ్వాసీ జీవితములో
దేవునికి ఉపయోగపడాలి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితోనూ సమాధానముగా మాట్లాడుచు తన జనుల క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడై ఉండి తన దేశ ప్రజలకు చాలామందికి ఇష్టడుగా ఉన్నాడు. ఇది విశ్వాసి నేర్చుకోవలసింది. ఎక్కడో నేను ద్వారపాలకునిగా ఉన్నాను, దేవుడు నన్ను ఉన్నతమైన స్థానములకు తీసుకొచ్చాడని పదవిని బట్టి అతిశయపడలేదు, కానీ తన వారితో సమాధానముగా ఉన్నాడు, తన జనుల క్షేమమును విచారించువాడుగా ఉన్నాడు, అందరితో సమాధానంగా ఉన్నాడు. దేశంలో పెద్దలతో ఎలాగున్నాడంటే ఇష్టడుగా ఉన్నాడంట. వచ్చారా వాడు తలకాయ నొప్పిరా, పాడుగాడు వచ్చారా పాడు చేయడానికి వచ్చా. అలా ఉండకూడదు నీ ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే ఎప్పుడు చెప్తుంటా, సీనియర్ విశ్వాసులు జూనియర్ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నూతనంగా రక్షించబడిన విశ్వాసులను ప్రోత్సహించాలే కానీ వారి దగ్గర బలహీనతల గురించి మాట్లాడి వాళ్ళ మనసును చెడగొట్టావనుకో, వారు చెడిపోవడానికి కారణం కూడా నువ్వే అవుతావు. సరే, జాగ్రత్త. ఒనేసిఫోరు ఉపయోగపడువాడు. రెండవ మాట, ఒనేసిఫోరు పౌలు సంఖ్యలు గురించి ఏమంట సిగ్గుపడక. ఒక దైవజనుడు సంఖ్యలు వేయబడ్డాడు. ఈ దినాలలో నూతన కామెంటరీ ఏమంటే అందులేం చేస్తారా జైల్లో, ఏదో చేసింటాడు. అయినా వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు, వాళ్ళ ఇంటి విషయాలు మనకెందుకు? పాడు కావడానికి ఇవే దోహదపడతాయి, చెడిపోవడానికి దోహదపడతాయి. కానీ ఒనేసిఫోరు అలా కాదు. దైవజనుడు సంఖ్యల్లో ఉన్నాడంటే వెళ్ళాడండి. నా కొరకు ప్రార్థించేవానివి కదా, నాకు దేవుని వాక్యం చేత హెచ్చరించేవానివి కదా, ఎందుకైంది ఈ పరిస్థితి? డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డి గారు దైవజనులు ఎక్కడైనా సమస్యలతో ఉన్నారు అంటే ఆయన వెంటనే స్పందిస్తారు. అది ఎంత దూరమైనవో. దైవజనులు వారు ప్రభుని గురించి ప్రకటించేవాళ్ళు. వాళ్ళు ప్రేమతో నిన్ను హెచ్చరిస్తారో, వారు ప్రేమతో నిన్ను గద్దిస్తారో, వారు ప్రేమతో నీ క్షేమం కొరకు ప్రార్థిస్తారు. నీ క్షేమం కొరకు ప్రార్థించే దైవజనుని నువ్వు ఏ విధంగా పరామర్శిస్తున్నావు? ఒనేసిఫోరు అయితే గనుక
అతడు నా సంఖ్యల గురించి సిగ్గుపడక. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయములు అదే కదా, నేను బలహీనంగా ఉంటిని, నేను రోగినై ఉంటిని, నేను బలహీనతలతో ఉంటిని, మీరు చూడవచ్చితిరా అంటాడు. గొర్రెల కాపరులైన ప్రజలు అన్నారు, నీకెప్పుడు చేశామయ్యా, నా నామమున ఒక బలహీనుని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు కాదా అన్నాడు. 3వ మాట, అతడు శ్రద్ధగా నన్ను వెదకి అతడు శ్రద్ధతో ఉన్నాడు దైవజనుని పట్ల. పలుమార్లు మన అనంతపురం జిల్లాలో సైలస్ ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు అని 2 దైవజనులు గొప్ప సేవ చేశారు. అగ్రిప్ప గారికి లోకము పెట్టిన పేరు ఏంటంటే నీతిమంతుడు. దినాలలో రిక్షా ఎక్కి నీతిమంతుని ఇంటికి తీసుకెళ్ళు అంటే సాయినగర్ స్టేట్ బ్యాంక్ పక్కన ఉంటుంది బైబిల్ స్కూల్ అని, అక్కడికి తీసుకొని వచ్చేస్తాం. ఇలాగ ఒక విశ్వాసి అగ్రిప్ప గారికి 1 నెల సరిపడే సరుకులు ఇవ్వాలనుకుంటున్నారు, కానీ పని ఒత్తిడి వలన వారు వెళ్ళలేకపోయారు. ఒక సహోదరి చెప్పింది, అగ్రిప్ప గారు వారి పిల్లలు ఏమన్నా సాక్ష్యం ఇచ్చేవారంటే, ఈరోజు పొయ్యి వెలుగుతూ ఉందంటే వాళ్ళ కన్న ముందని అర్థం. పొయ్యి వెలగలేదు అంటే ఆకలి దప్పు. అట్టి పరిస్థితులలో కూడా అగ్రిప్ప గారి ఇంటి పక్కన ఒక రైతు కుటుంబము, వాళ్ళకి వీళ్ళ కాంపౌండ్ గోడలో పందికొక్కు తవ్వి ఒక 3 సేర్లు రాగులు వీళ్ళ ఇంట్లోకి పడేసినాయి. వాళ్ళు ఎత్తుకొని ఆ రైతు ఇంటికి వెళ్ళి, పందికొక్కు ధాన్యం మా ఇంట్లో పడేసినాయండి, మీరు తీసుకొని అని ఇచ్చేకపోతే రైతు అన్నాడు, అవి మీ ఇంట్లో పడినాయండి, మీవే మాకొద్దు అన్నాడు. ఆ ధాన్యంతోనే వారు గంజి చేసుకొని తిన్నారు. అట్టి బలహీనతలతో ఉన్నప్పుడు ఈ కుటుంబం వారికి ఎప్పుడైతే అగ్రిప్ప గారి గురించి చెప్పారో, ఎందుకంటే వీళ్ళు అగ్రిప్ప ఇంటికి వచ్చినప్పుడు వారు గంజి ఇచ్చారంట. దైవ సేవకుల ఇంటికి వెళ్తే చక్కగా చూసుకుంటారు కదా, ఏది మే గంజి ఇచ్చినారు అన్నారు. అయ్యో ఆకలి మంటలతో ఉన్నారు కదా అని వాళ్ళు అప్పుడు సరుకులు తీసుకొని వస్తే అప్పుడు చెప్పారంట, మీ గురించి ఇట్లా చెప్పారండి, మీరు గంజి ఇచ్చారంట, మేమేమో మా డ్యూటీ వలన రాలేకపోయాము అని అంటే, ఆ పరిస్థితులలో కూడా అగ్రిప్ప గారు ఏమన్నంటే, అమ్మ చెప్పేటోడు ఏదో ఒక 4 ఇళ్ళకి చెప్పి రమ్మనమ్మ, మాకు వస్తాయి కదా అన్నారంట. ఆకలితో ఉన్నా కూడా నీ ఆధ్యాత్మిక జీవితములో పలుమారులు నన్ను శ్రద్ధతో వెతికి నాకు ఆశ్రయం ఇచ్చాడు అంటున్నాడు. మరొక మాట, నన్ను కనుగొన్నాడు. రోమా పట్టణము అది కేంద్రము, అనేకమైన మనుషులు అక్కడ ఉంటారు, కానీ నాకు కనబడలేదు కదా అని వెనక్కి రాలేదు, నన్ను కనుగొని. ఎప్పుడైనా మీ కొరకు ప్రార్థించే వారి యొక్క క్షేమ స్థితిని ఎప్పుడైనా పరామర్శించారా? ఎప్పుడైనా అడిగారా?
అడిగేది ఏంటంటే మా ముందర ఆయన ఇంత బుట్ట తీసుకొని వస్తాడు సోమవారం బుట్ట నిండా పట్టుకొని పోతాడు. ఏం తక్కువ అని అడగల్లా మేము. సరే, ఇది ఇవ్వని వాని బుద్ధి, లోభత్వం కలిగిన వాని ఆలోచనలు ఇవన్నీ. నీ ఆధ్యాత్మిక జీవితములో అనేక మార్లు నన్ను ఆదరించెను. యోసేపు జీవితంలో కూడా అసూయబడిన అన్నల కొరకు, ద్వేషించిన అన్నల నిమిత్తము, పగబట్టిన అన్నల నిమిత్తము ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను పోషించున్నట్లుగా దేవుడు అది మేలుకే ఉద్దేశించెను. మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడినాడంట. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రభు సూత్రాలు తెలుసుకోవాలా. నేను ఆకలి కొంటిని, మీరు చూడా వచ్చింది. ఎఫెసులో నాకెంతగా ఉపచారం చేశాడో తిమోతి, అది నువ్వు ఎరుగుదువు కదా. పరిచర్య మనం మానేశాం, కానీ బైబిల్లో పరిచర్య వలన వారు అనేకమైన ఆశీర్వాదాలు పొందినట్టుగా మనం చూస్తాం. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. ఏలీ దగ్గరే కుమారులు పెంచబడ్డారు, సమూయేలు కూడా పెంచబడ్డారు. కానీ కుమారులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాడు ఏలీ అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. నాకంటే నీవు నీ కుమారులను ఎక్కువగా ప్రేమిస్తూ. బాలునికి మూఢత్వం యవ్వనంలో ఉంటుంది, బెత్తం ఉపయోగించాలి, ప్రోత్సహించకూడదు. మావాడేనా, మా పాపేనా, ఎవరు లేరా. చాలామంది పిల్లలను వారు తప్పులు చేసినా కూడా దాచిపెట్టుకొని అలా జీవిస్తూ ఉన్నారు. కానీ ఖండించల్లా క్రైస్తవ కుటుంబములో, నీ ఆధ్యాత్మిక జీవితములో. ఇదిగో అతడు ప్రభు వలన కనికరం పొందునుగాక అంటున్నాడు. కనుక ఒనేసిపోరనగా ఉపయోగపడువాడు, లాభకరమైన వాడు. ఒనేసిపోరు పౌలు సంఖ్యలను గురించి సిగ్గుపడలేదు. ఒనేసిపోరు పౌలును శ్రద్ధగా వెతికినవాడు. ఒనేసిపోరు రోమాలో పౌలును కనుగొన్నవాడు. ఒనేసిపోరు అనేక మారులు పౌలును ఆదరించాడు, ధైర్యపరిచాడు. అంకుల్ ధైర్యంగా ఉండండి, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. ఏమైనా అవసరాలు ఉంటే చెప్పండి. సరే, పలకరింపులకే కరువైపోతాం, ఇంకా ఆదరణ ఎప్పుడు వస్తుందబ్బా? ఈ సంగతులు దేవుడు ఎందుకు దృష్టాంతంగా మనకు ఉంచాడంటే, ఈ భక్తులను బట్టి కాస్తంత బుద్ధి తెచ్చుకోండి. సరే, ప్రభు అతనిని కనికరించునుగా.
సహోదరులారా, మనం ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థలలో మరికొందరు రాత్రింబగలు ప్రయాసపడుతూ ఉన్నారు. అందులో బిషప్ ఉన్నాడు, డ్యూటీలో క్షేమంగా నడిపించండి. దొరై స్వామి కృపమ్మ పంట పొలాలను దీవించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు దయచేయండి. సంఘములోని యవనస్తులు, యవనరాన్లు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు. వారి ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పెట్టండి. సండే స్కూల్ పిల్లల బట్టి మీకు స్తోత్రము. వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను బట్టి మీకు స్తోత్రం. మేడం కుటుంబాన్ని కూడా దీవించండి. పిల్లల మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములు, విద్యలో ఎదుగుటకు సహాయం దయచేయండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు సంస్థలను, నాయకులను, అధికారులను మీరు దీవించండి. చక్కగా పాలించున్నట్లు మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశపు ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. దేవ రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. ప్రపంచ ప్రజలను, నాయకులను, అధికారులను దీవించండి. నైజీరియాలో నెమ్మది దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాం. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను దీవించండి. వారెక్కడ ఉన్నా మీలో ఉండి ఎదుగుటకు సహాయం మరి దయచి, రాత్రి ఆదరణ దయచి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో దేవా, కార్యం జరిగించండి. ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నది అంటే ఈ ప్రదేశమంతా అనేక ఆత్మలతో నింపబడినట్లుగా మీ కృపను దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటూ మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య, పిల్లలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు, అద్భుతమైన సహాయం. పాల్ గారు అయిన భార్య, పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచయలను దీవించండి. గుంటూరు, నెల్లూరు, కడప, యాడికి, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.